ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఒకే ఒక్క నియోజకవర్గం ఈ కూటమిని అంటే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా భయపెడతా ఉంది. వీళ్ళు ఏదైతే 15 సంవత్సరాల మన పొత్తు ఉండాలి, 15 సంవత్సరాలు మనం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే గెలుస్తాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, సో ఎట్టి పరిస్థితుల్లో జగన్ గెలవకూడదు, ముఖ్యమంత్రి కాకూడదంటే మనం గట్టిగా కలిసే ఉండాలి అనేటువంటి కోణంలో పిఠాపురం నియోజకవర్గం ఒక్క సీటు మరి వీళ్ళ పొత్తును విచ్ఛిన్నం చేసే దిశగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని గ్రహించినటువంటి టీడీపీ పార్టీ మరి వర్మకి స్పాట్ పెట్టాలని ఒక ఆలోచన చేసిందని చెప్పి పొలిటికల్ సర్కిల్లో గట్టిగా చర్చ జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి క్రమంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను గెలిచి తీరాలనే ఒక ఉద్దేశంతో టీడీపీ బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా భయం, గెలుస్తానా అనేటువంటి అనుమానం. సో ఈ క్రమంలో మరి ఏ నియోజకవర్గం అయితే నాకు అనుకూలంగా ఉంటుంది, ఏ నియోజకవర్గంలో అయితే మన సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది, ఏ నియోజకవర్గంలో అయితే ఈ కూటమిలో ఉన్నటువంటి లీడర్లు మనకు సపోర్ట్ చేస్తారనేటువంటి ఆలోచనలు చేసి అనేక రకాల సర్వేలు నిర్వహించుకున్న తర్వాత పిఠాపురం నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. మరి అక్కడ అప్పటికే టీడీపీ పార్టీ కోసం కష్టపడి సీట్ వస్తుందని చెప్పి ఆశతో ఉన్నటువంటి వర్మ గారిని పక్కన పెట్టాల్సి వచ్చింది. మరి ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాకు ఏంటి కర్మ అని చెప్పి వర్మ అనుకోవడం, వర్మ కోసం నిలబడ్డటువంటి అనుచరుల అభిమానులు కూడా వాళ్ళు కూడా బాధపడి పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేయడం, ఆ ఫ్లెక్సీలు చింపేయడం, కాల్చడం, చంద్రబాబును లోకేష్ని పవన్ కళ్యాణ్ అందరినీ కూడా తిట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇది పెద్దగా అవుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని పిలుచుకొని నీకు హామీ ఇస్తున్నా, నేను గెలిచిన తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇచ్చి నీకు ప్రమోషన్ ఇస్తా, నేను భయపడొద్దు, నీకు అండగా ఉంటానని చెప్పారు. ఈయన కూడా ఆ మాటకు కట్టుబడి గెలుపు కోసం ప్రయత్నం చేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ పార్టీలో వర్గపోరు, ఎవరి దారి వారిదే. నా వల్ల గెలిచారని చెప్పి వర్మ వర్గం అంటది, లేదు పవన్ కళ్యాణ్ గారి వల్లే రాష్ట్రం మొత్తం టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని వాళ్ళ వర్గం అంటది. ఇట్లా ఎవరికి వారు వర్గపోరుతో ఆధిపత్య పోరుతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ అంటే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు కారణమైనటువంటి సందర్భాలు కూడా మనం ఉన్నాయి నాగబాబు గారు వెళ్ళినప్పుడు. సో మరి ఈ రకంగా వాళ్ళు కొట్లాడుకోవడానికే సరిపోయింది కానీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ ప్రజా సమస్యల గురించి కానీ పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడ ప్రజా సమస్యలు ఆ రకంగా ఉంటే ఇక్కడ వర్మ గారు ఏంటంటే నేను త్యాగం చేసినా కదా, నాకు ఎమ్మెల్సీ ఇస్తాన్నారు కదా అని చెప్పి ఆశతో ఉన్నటువంటి క్రమంలో నాగబాబు రూపంలో నిరాశ ఎదురైంది. తన ఎమ్మెల్సీ ఆయనకు పోయింది. పవన్ కళ్యాణ్కి ఏమో నియోజకవర్గం త్యాగం చేసినాడు. ఇక్కడ ఈయనకు రావాల్సినటువంటి ఎమ్మెల్సీ మొదటి కోటలో ఇస్తున్నారు కదా, ఆ ఎమ్మెల్సీ ఏమో వాళ్ళ అన్నకి త్యాగం చేయాల్సి వచ్చింది. అన్ని వాళ్ళిద్దరికీ త్యాగం చేస్తే వర్మ పరిస్థితి ఏంటి? వాళ్ళ అభిమానుల చర్చ మొదలైంది. ఎన్ని రోజులని ఇలా. సో ఇట్లా చర్చ నడుస్తున్న తరుణంలో మళ్ళీ ఒక బాంబు. ఏమిటది? పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్తున్నారు. ఆయన చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కలిసి ఉంటామేమని చెప్పారు. సో ఇక్కడ 15 సంవత్సరాలు కలిసి ఉంటామంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా 15 సంవత్సరాలు పోటీ చేస్తారు. మరి పోటీ చేస్తారంటే వర్మ ఎక్కడి నుంచి పోటీ చేయాలి? వర్మ మళ్ళీ సపోర్ట్ చేయాలా? ఏం చేయాలి? సో ఈ వర్మ వర్గంలో ఒక ఆలోచన మొదలైంది. ఏంటిది? సీట్ ఇచ్చేసినాం, ఎమ్మెల్సీ ఇస్తున్నారు, ఆయన కూడా సైలెంట్గా ఉన్నాం, తర్వాత నేను ఇస్తారా, తర్వాత పోటీ చేసే అవకాశం కూడా కనిపించడం లేదు, మనకేదో స్పాట్ పెడుతున్నారు అని చెప్పి వాళ్ళలో ఒక చర్చ మొదలైనప్పుడు మరి అధిష్టానం గుర్తించి ఇది పెద్దగా అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది పెద్దగా అయ్యి అటువైపు నుంచి వ్యతిరేకత వస్తే, పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తే వర్మ వర్గం ఖచ్చితంగా మరి జనసేన టీడీపీ మధ్య గ్యాప్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ పెరిగితే జగన్మోహన్ రెడ్డి కలిసి వస్తుంది, మనం విడివిడిగా పోతే గెలవలేం కాబట్టి పొత్తు ఉండాల్సిందే అనేటువంటి కోణంలో ఇక్కడ వర్మ ఏమైనా పర్వాలేదు, మాకు అధికారం ముఖ్యం, పార్టీ ముఖ్యం, మా పొత్తు ముఖ్యం అనేటువంటి ఆలోచనతో మరి ఒక సీరియస్గా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంట టీడీపీ పార్టీకి. సో ఏమిటది? ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మను బయటికి పంపించేయాలంటే ఏకంగా జిల్లానే మార్పిచ్చేయాలని చెప్పి ఎక్కడ విశాఖ నార్త్కి పోయినారనుకో, అక్కడ గెలుస్తాడా గెలవడా తర్వాత సంగతి. నియోజకవర్గంలో ఎప్పటి నుంచి కష్టపడుతూ ఇక్కడే ఉంటూ ఒక వర్గం తనను నమ్ముకొని ఉన్నప్పుడు మరి వారందరూ కూడా అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. మరి వర్మ దీనికి ఒప్పుకుంటాడా? ఒప్పుకునే పరిస్థితి లేదనే అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే విశాఖ నార్త్ అంటున్నారో అక్కడ ఇప్పుడు ఎవరున్నారు ఎమ్మెల్యే? బీజేపీ పార్టీకి చెందినటువంటి విష్ణుకుమార్ రాజు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఖచ్చితంగా ఆల్రెడీ నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచో పోటీ చేస్తానని చెప్పి బీజేపీ అన్నది అనుకో, అప్పుడేంటి పరిస్థితి? సో అక్కడ కూడా బీజేపీకి టీడీపీకి మధ్య గ్యాప్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా.
ఇక్కడేమో జనసేన టీడీపీకి గ్యాప్ వస్తుంది, అక్కడికి వెళ్తే అక్కడ కూడా గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ వర్మ ఆలోచించుకుంటాడు కదా. వర్మ ఏమన్నా చిన్న లీడరా? కాదు కదా. మంచి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి లీడరు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడరు, పైగా పిఠాపురం నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా గెలవగల సత్తా ఉన్నటువంటి లీడరు, ఎవరి మద్దతు అవసరం లేదు, అలాంటి కెపాసిటీ కలిగినటువంటి లీడర్ ఆయన. అలాంటి లీడరు అలాంటి నియోజకవర్గాన్ని వదిలిపెట్టిపోయే ఛాన్స్ ఉంటుందా? అది కూడా అక్కడ బీజేపీ పార్టీతో మళ్ళీ ఇబ్బందులు రావచ్చు. ఇక్కడ జనసేన వీళ్ళిద్దరికి మధ్యలో వచ్చినట్టు అక్కడ కూడా రావచ్చు. కూటమి అధికారంలోకి రావడం ముఖ్యం కాబట్టి అక్కడ నువ్వు సపోర్ట్ చేయి బీజేపీకి అని చెప్తే చివరిలో ఫామ్లు మార్చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి తర్వాత ఫోన్లు ఎత్తకుండా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అది టీడీపీ పార్టీ నాయకులు చెప్పినటువంటి పరిస్థితులు చాలా సందర్భాలు మనం చూసాం కదా. సో ఇట్లా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి వర్మ దీనికి ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి పొలిటికల్ సర్కిల్లో గట్టిగా చర్చ జరుగుతూ ఉంది. సో ఒక్క సీటు మరి కూటమిని భయపెడతా ఉంది. ముందు పిఠాపురం నియోజకవర్గంలోనే అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే కలిసి ఉండే పరిస్థితులు లేవు, మరి అది రాష్ట్రం మొత్తం కలిసి ఉండే ఛాన్స్ ఉంటుందా అనేటువంటిది ఒక చర్చ. కూటమిగా కలిసి ఉంటే గెలుస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే 18 నెలల కాలంలోనే ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సినిమా మొత్తం అర్థమైంది కాబట్టి ఆ గ్యారంటీ కూడా లేదు. సో మొత్తానికైతే టీడీపీ పార్టీ ఆ నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ అయితే చేస్తూ ఉందంట. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.